మేము మొదటి నుంచి చెప్తున్నాం. ఇందులో బండి భగీరథ్కి ఎంత పాత్ర ఉన్నదో బండి సంజయ్ గారికి కూడా అంతే పాత్ర ఉన్నది, సంగప్ప గారికి కూడా అంతే పాత్ర ఉన్నది. ఇదేదో మేము బండి సంజయ్ గారి మీద కోపంతోనో లేకపోతే సంగప్ప గారి మీద కోపంతోనో చెప్పడం లేదు, దయచేసి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ తల్లి ఇచ్చిన కంప్లైంట్లో వీళ్ళిద్దరి పేర్లు ఉన్నాయి. అదేవిధంగా తల్లి రిలీజ్ చేసిన ప్రెస్ నోట్లో కూడా ఈ రెండు విషయాలు ఉన్నాయి. అదేవిధంగా వీళ్ళు మెజిస్ట్రేట్ ముందర ఇచ్చిన వాంగ్మూలంలో కూడా బండి సంజయ్ గారి పేరు, సంగప్ప గారి పేరు ఉన్నది. కామన్ సెన్స్ ఏం చెప్తుంది? ఏ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ అయినా ఒక నిందితుడిని అరెస్ట్ చేసినప్పుడు అతనితో పాటు ఎవరైనా సహా నిందితులు ఉంటే ఆ సహా నిందితులను వాళ్ళ అడ్రస్లు మీకు తెలిస్తే వాళ్ళను వెంటనే మీరు ఎగ్జామిన్ చెయ్యాలి. నోటీస్ ఇచ్చి ఏంది సార్ మరి ఈ విధంగా వస్తున్నాయి, మీరు ఏంది సంగతి అని చెప్పండి కదా, అడగండి కదా. ఆయన ఏం చెప్తాడో వినండి. అవసరం అనుకుంటే ఆయన మీద లైట్ డిటెక్టర్ కేసు ప్రక్రియ మొదలుపెట్టండి. అదేవిధంగా ముందు సరే బండి సంజయ్ దగ్గర మీరు పోలేకపోతున్నారు, సంగప్పని అడగండి కదా. సంగప్పను డైరెక్ట్ పిలిపించి, సంగప్ప ఏంది నువ్వు బండి సంజయ్ ఇంటికి బాధితురాలని వాళ్ళ అమ్మను వాళ్ళ నాయనను వీళ్ళ ముగ్గురిని తీసుకొని పోయినావు అని అడగాలిగా. అది కూడా అడగలేదు. ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు నిందితుడైనప్పుడు బాధితురాలు ఈయన పేరు బాజాబ్తా చెప్తున్నప్పుడు అడగాల్సిన కనీస ధర్మాన్ని కూడా మీరు పాటించడం లేదు.